మొన్న చెన్నై, నిన్న బెంగళూరు, నేడు ఢిల్లీ నీటికి కటకటలాడుతోంది. దేశ రాజధానిలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గుక్కెడు నీళ్లు దొరక్క ఢిల్లీ వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా వచ్చే ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ట్యాంకర్లు వస్తే చాలు బిందెడు నీటి కోసం ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. చాణక్యపురిలో నీటి కోసం ట్యాంకర్లతో జనాలు పడుతున్న తంటాల వీడియో అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ కుట్రతో తాగునీటి కష్టాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. దీనిలో భాగంగానే ఢిల్లీకి యమునా నీటిని హర్యానా సర్కార్ నిలిపివేసిందంటున్నారు. హర్యానా నుంచి రావాల్సిన నీటి వాటా కోసం పోరాడుతున్నామని చెబుతున్నారు. మరోవైపు నీటి కొరతకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఎవరైనా నీళ్లను వృధా చేస్తే 2,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. కార్లను కడగడం, ట్యాంకులు ఓవర్ఫ్లో చేయడం, నిర్మాణం కోసం గృహనీటి సరఫరాను ఉపయోగించడం వంటి వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. ఢిల్లీలో నీటి కొరతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. మొన్న చెన్నై, బెంగళూరు, ఢిల్లీ దేశంలోని ప్రధాన నగరాలన్నీ కూడా తాగునీటి కటకటలాడుతోంది. దేశ రాజధానిలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. నీరు దొరక్క ఢిల్లీ వాసులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీస అవసరాలకు నీరు లభించక ఢిల్లీ వాసులంతా కూడా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి మనం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు చూస్తున్నాం. అరకొరగా వచ్చే ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకుల కోసం కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్న ఢిల్లీ వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ట్యాంకర్లు వస్తే చాలు బిల్లులు పట్టుకొని ప్రమాదాలు సైతం లెక్క చేయకుండా ఎగబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాణక్యపూర్లోని సంజయ్ క్యాంపు వద్ద నిన్న నీటి కోసం ట్యాంకర్ల కోసం నీటి కోసం వచ్చిన ట్యాంకర్లతో జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ వీడియోలన్నీ కూడా నిన్న యావత్ దేశవ్యాప్తంగా కూడా సంచలనమని చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం కుట్రలతోనే తాగునీటి కష్టాలు వచ్చాయని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ నేతలంతా ప్రభుత్వ నిన్న ఖండించారు. దీనిలో బాగా ఢిల్లీ యమునా నది నుంచి నీటిని హర్యానా సర్కార్ నిలిపివేసిందంటున్నారు. హర్యానా నుంచి రావాల్సిన నీటి వాటా కోసం పోరాడదామని ఇప్పటికే హర్యానా ప్రభుత్వానికి సైతం లేఖ రాశామని చెప్పేసి కూడా నిన్న ఆప్ మంత్రి ఆర్టీసీ చెప్పారు. మరోవైపు నీటి కొరతతో పెట్టేందుకు ఆ ఢిల్లీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా నీటిని వృధా చేస్తే 2,000 జరిమానా విధిస్తున్నట్టు కూడా ప్రకటించింది. అంతేకాకుండా కార్లు కావచ్చు, ఇతర బైకులు కావచ్చు కడగటం, ట్యాంకర్లకు ఓవర్ఫ్లో చేయడం, నీటి నిర్మాణం కోసం గృహ నీటి అవసరాలను ఉపయోగించడం వంటి వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా పేర్కొంది. అంతేకాకుండా నిన్న ఢిల్లీలో ఏదైతే నీటి కటకట అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే కారణమని చెప్పేసి కూడా ఆఫీసు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఢిల్లీలో నీటి కొరత తీవ్రంగా అయిందని చెప్పుకోవచ్చు. ఇటు నీటిని అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంత ఆశించిన స్థాయిలో నీరు అందక జనాలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రి యమునా నదిని కూడా పరిశీలించారు. వజ్రాబాద్ లోని యమునా రిజర్వాయర్ పరిశీలించి నీటి మొత్తం 674 అడుగులు కాగా కానీ 670 అడుగులకు పడిపోయిందని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరతపై ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినని చెప్పారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ప్రస్తుతం నీటి తీవ్రంగా ఉంది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలోనే యమునా నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. దీని నేపథ్యంలో హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను విడుదల చేయకపోవడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో సంక్షోభం ఏర్పడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాస్తామని హర్యానా ప్రభుత్వానికి రాశామని చెప్పేసి కూడా చెప్పింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై చొరవ చూపి ఢిల్లీ ప్రజలకు నీళ్లు అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ చెప్పారు.
ఆ నీటి వరదలు విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు సైతం ఆశ్రయిస్తామని ఆయన సందర్భంగా చెప్పారు. సమస్యల పరిష్కారానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఢిల్లీ జల్ బోర్డు సెంట్రల్ వాటర్ ట్యాంకర్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. దీన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి పర్యవేక్షిస్తారని, ప్రజలు నీటి ట్యాంకర్ కావాలంటే 116 కాల్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఒకవేళ నీటిని వృధా చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే నిన్న ఢిల్లీలో ఏర్పడ్డ నీటి సంక్షోభం యావత్ దేశాన్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ రాజధాని దేశ రాజధాని ఢిల్లీలో నీరు తాగునీటి దొరక ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చిన్నపిల్లలు వృద్ధులైతే వారి ఇబ్బందులకు అంతులేదని చెప్పుకోవచ్చు. ఒక ట్యాంకర్ వస్తే సంఖ్యలో పిల్లలు పట్టుకుని ట్యాంకర్లపైకి ఎగపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రన్నింగ్ ట్యాంకర్ ఎక్కి నీళ్లు తీసుకునేందుకు కూడా ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా వెంబడిస్తున్న పరిస్థితులు ఇవాళ నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీ, అలాంటి రాజధానిలోని నీళ్లు లేకపోతే దేశం పర్వెక్కడ ఉంటుందని చెప్పేసి కూడా కొంత నెటిజన్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితులు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి యమునా నది నుంచి హర్యానా నుంచి రావాల్సిన యమునా నదికి రావాల్సిన నీటి వాటర్ను వెంటనే చేసి వారికి ఢిల్లీ వాటర్ నీరు అందించాలని చెప్పేసి కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్లీ విల్ థ్యాంక్ యూ.